కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనేత నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గానికి 2 పర్యాయాలు ప్రాతినిధ్యం వహించిన కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మరణానికి మా ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేస్తున్నాం. మరి అలాంటి మహానుభావుడు తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం చాలా మన తెలంగాణకి చాలా గొప్పదనం. తెలంగాణ సాధించినప్పుడు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో కూడా కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారి పాత్ర చాలా అమోఘం. మరి ఆ మహనీయుడు ఈరోజు మన మధ్య లేకపోవటం తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రధానంగా బడుగు బలహీన వర్గాలకి చాలా నష్టం అని చెప్పవచ్చు. మరి విద్యార్థి దశ నుండే వామపక్ష ఉద్యమంలో పనిచేస్తూ ఏఎస్ఎఫ్ ఏవైఎఫ్ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో పనిచేస్తూ మరి జాతీయ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ నుండి తెలుగు వాళ్ళలో అక్కడ కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు కొంతకాలం ఉన్నా కానీ ఆయన ఎక్కువ కాలం ఉన్నా కానీ సరే తెలంగాణ రాష్ట్రం నుంచి సురవరం సుధాకర్ రెడ్డి గారు భారత కమ్యూనిస్ట్ పార్టీకి జాతీయ లెవెల్లో బాధ్యతలు నిర్వహించిన గొప్ప మహనీయుడు. అదేవిధంగా ఆయన వ్యక్తిత్వం చూసినట్టయితే ఎక్కడ బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందో అక్కడికి తక్షణమే స్పందించి మరి ఆ సమస్యను భుజాన్ని వేసుకొని పోరాడిన మహా యోధుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు అని చెప్పవచ్చు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, అదేవిధంగా ఆయన ఉద్యమ స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ ఉద్యమ స్ఫూర్తిని నేటి యువత తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆ మహనీయుడి అడుగు జాడలో నాలాంటి వాళ్ళు ఎంతోమంది కూడా ఈరోజు ఉత్తేజులై మరి సమాజానికి దోహదపడుతున్న విషయాలు చాలా ఉన్నాయి. ప్రధానంగా నా విషయాన్ని చూసుకున్నట్టయితే 1988లో నిజానికి జర్నలిజం రంగానికి నన్ను పరిచయం చేసింది ఆ మహనీయుడు. 1988లో మరి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ నల్గొండ జిల్లా ప్రాంతంలో ఏఎస్ఎఫ్లో పనిచేస్తున్నప్పుడు మన పత్రిక విశాలాంధ్ర పత్రిక ఉంది, మీరందరూ కూడా యువకులు ఆ పత్రికను ముందు తీసుకోవాల్సిన బాధ్యత మీకుందని చెప్పి ఆయన ఒక లెటర్ ప్యాడ్ మీద ఒక లెటర్ రాసి నన్ను విజయవాడకు పంపిస్తే, విజయవాడలో అప్పుడు సుబ్బారావు గారు ఉండే, ఇప్పుడు ప్రజాపక్షం దాంట్లో అతను ఇక్కడ తెలంగాణ బ్యూరో చీఫ్గా ఉన్నారు. సుబ్బారావు గారికి లెటర్ ఇస్తే విశాలాంధ్ర కార్డు తీసుకొని ఇక్కడికి వచ్చి ఆ విశాలాంధ్ర రిపోర్టర్గా ఈరోజు మరి వివిధ సందర్భాల్లో అంచెలంచెలుగా పనిచేసుకుంటూ ఈరోజు ఒక సామాజిక తెలంగాణ పత్రికకి చీఫ్ ఎడిటర్గా ఉంటూ గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ పత్రిక రంగాన్ని కొనసాగుతున్నాం. మరి ఈ స్ఫూర్తిని మాలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఈ స్ఫూర్తిని ఇచ్చిన కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారి మరణం మాలాంటి వారికి ఎంతో లోటని చెప్పవచ్చు. అలాంటి మహనీయునికి మా తరపు నుంచి ప్రధానంగా తెలంగాణ భావజాలం గల అందరి పక్షాన మేము విప్లవానందం తెలియజేస్తూ ఆ మహనీయునికి మరొకసారి అశ్రు నివాళులు అర్పిస్తూ విప్లవానందం తెలియజేస్తున్నాం.